హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. నేను మీకు ఈ వీడియోలో డ్రైవర్ అన్నీ ఒకే ప్యాక్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపించబోతున్నాను. అది ఎలా అంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్లో ప్రతి ఒక్క కంప్యూటర్ డ్రైవర్ని మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి కోబ్రా లైట్ డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్. ఆ సాఫ్ట్వేర్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే దాంట్లో మీరు మీ కంప్యూటర్లో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ని మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏ నెట్ అవసరం లేదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆ డ్రైవర్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీరు సింపుల్గా మీ సిస్టమ్కే కాదు, ప్రతి ఒక్కరి కంప్యూటర్, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరి కంప్యూటర్కైనా మీరు డైరెక్ట్గా మీ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇదే డ్రైవర్ ప్యాక్, కోబ్రా డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్. అండ్ ఇదేంటంటే ఇదొక జస్ట్ ఒక సాఫ్ట్వేర్. ఇందులో డైరెక్ట్గా మనకు ప్రతి ఒక్క డ్రైవర్ని అందులో వారు లోడ్ చేసి పెట్టారు. అది ఎలా అంటే నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇది నా సిస్టమ్ కాన్ఫిగరేషన్. ఒకవేళ మీకు మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కానీ మీ ఫ్రెండ్స్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కానీ తెలియకపోతే ఇందులో చూసుకొని మీరు మీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూడొచ్చు. చూడండి, నా ఓఎస్ 2015లో నేను ఇన్స్టాల్ చేశాను. 12/2 డేట్కి నేను ఇన్స్టాల్ చేశాను. ఇది 492 డేస్ అవుతుంది నా ఓఎస్ ఇన్స్టాల్ చేసి. చూసారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏ సాఫ్ట్వేర్ ఇవ్వదు. ఇప్పుడు నా దాంట్లో ఆల్రెడీ నా డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ అయి ఉన్నాయి. కాకపోతే ఫండమెంటల్ డ్రైవర్స్ ఇవి కాకుండా ఇంకా చాలా డ్రైవర్స్ ఉంటాయి. కాబట్టి ఆ డ్రైవర్స్ ఎలా ఉంటాయో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను. చూసారా, ఇంకా ఇన్ని డ్రైవర్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ నా విండోస్ 7కి మాత్రమే. ఇంకా విండోస్ ఎక్స్పీకి వేరే డ్రైవర్స్ ఉంటాయి. అవి ఈ ఆప్షన్ తీసేస్తే మనకు విండోస్ 7, విండోస్ ఎక్స్పీ ప్రతి ఒక్క ఓఎస్ కనిపిస్తుంది. మనకి అదన్నీ అవసరం లేదు. కాబట్టి మన ఓఎస్ మాత్రమే మనకు కావాలి. కాబట్టి మనం ఈ ఆప్షన్ టిక్ చేసుకుంటే మనం ఈజీగా సార్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నాకు చిప్సెట్ డ్రైవర్, మోడెమ్ డ్రైవర్, కార్ రీడర్ డ్రైవర్, గేమింగ్ ప్రతి ఒక్కదానికి సపరేట్గా ఒక్కొక్క డ్రైవర్ ఉంటుంది. ఆ డ్రైవర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్.